హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ టూరిస్ట్ బస్సుపై కొండచర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 18 మంది మృతి చెందారు. ఇక ప్రమాద సమయంలో బస్సులో 30 నుండి 35 మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని బయటికి తీసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. హర్యానాలోని రోహ్తక్ నుంచి హిమాచల్లోని గవర్న్మెంట్కు ప్రైవేట్ బస్సు బయలుదేరింది. ఇక జుండూతా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని బలూగఢ్ ప్రాంతానికి చేరుకోగానే కొండచర్యలు విరిగి వాహనంపై పడ్డాయి. బస్సు మొత్తం శిథిలాల కింద చిక్కుకుపోయింది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన బృందాలు పలువురిని ప్రాణాలతో బయటికి తీశారు. ఇక హిమాచల్ బస్సు ప్రమాదంపై రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, క్షతగాత్రులకు 50,000 పరిహారం ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు.